వినీలాకాశంలో చెరగని ముద్ర వేసి తెలుగు ప్రజలందరూ ఇష్టపడే నటిగా తెలుగింటి ఆడపడుచులా అందరి మన్ననలు అందుకున్న అలనాటి గొప్ప నటి సౌందర్య. చక్కటి అందం, అభినయంతో వెండితెరని ప్రేక్షకుల్ని ఎంతగా ప్రభావితం చేయొచ్చో ఆమె మరోసారి నిరూపించారు. తెలుగు చలనచిత్ర సీమ నటీమణుల గురించి చెప్పాల్సి వస్తే ఓ సావిత్రి, సౌందర్య అని చెప్పి తీరాల్సిందే. అంతటి గొప్ప సహజ నటి సౌందర్య. 100కి పైగా సినిమాల్లో నటించిన ఆమె ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకుంది. ఆమె ఉన్న సినిమా మినిమం గ్యారంటీ హిట్గా ఉండేది. అంతటి గొప్ప నటి గురించి ప్రపంచానికి తెలియని చీకటి నిజాలున్నాయి. సినిమాల్లో బిజీ ఉన్న ఆమె రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది? ఆమెని రాజకీయాల్లోకి ఆహ్వానించిన నేతలెవ్వరు? హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఎవరి హస్తమైనా ఉందా? అసలది అనుకోని ప్రమాదమేనా? సౌందర్యతో ఆ రోజు చనిపోయిన వాళ్ళెవరు? సౌందర్య చనిపోయాక ఆమె భర్త ఏమయ్యాడు? సౌందర్య హెలికాప్టర్ ప్రయాణానికి ముందు ఏం చేసింది? ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పని సౌందర్య మరణ రహస్యాలు తెలుసుకునే ముందు సౌందర్య సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్ చేయండి. అది 2004 ఏప్రిల్ 14 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి జోరుగా సాగుతున్న ప్రచారం. అధికారం కోసం అన్ని పార్టీలు సినిమా స్టార్స్ తో ప్రచారం చేయిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నాయి. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా సిహెచ్ విద్యాసాగర్ రావు పోటీ చేస్తున్నారు. ఆయనకి మద్దతుగా సినీ నటి సౌందర్య గారు ప్రచారం చేయాలని అధిష్టానం నిర్ణయించింది. సౌందర్య అసలు పేరు సౌమ్య. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 120కి పైగా సినిమాల్లో ఆమె నటించారు. అగ్ర కథానాయకులతో నటించి ఎంతో మంది అభిమానుల్ని ఆమె సంపాదించుకున్నారు. 2004 ఏప్రిల్కి కొన్ని రోజుల ముందే ఆమె బీజేపీలో చేరారు. ఆ రోజు ఏప్రిల్ 14 శనివారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ వెళ్దామని ఆమె నిర్ణయించుకున్నారు. సౌందర్య, ఆమె అన్న అమర్నాథ్, వదిన నిర్మల, మేనకోడలు అమర్నాథ్ బాల్య స్నేహితుడు కదన్ రమేష్ వీరంతా సౌందర్య ఇంటి నుంచి కారులో బయలుదేరారు. సరదాగా మాట్లాడుతూ వస్తున్నారు. అలా వారంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే వారంతా చేరుకోవాల్సిన గమ్యస్థానం రానే వచ్చింది. అది బెంగళూరులోని జక్కూర్ విమానాశ్రయం. డ్రైవర్ గారు దిగి డోర్లు తెరిచాడు. వీరు ప్రయాణించడానికి కాస్త దూరంలో సెస్నా 180 హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. జాగ్రత్త అండి, త్వరగా వచ్చేయండి అంటూ నిర్మల భర్త అమర్నాథ్ కి చెప్పింది. అప్పటిదాకా తన దగ్గరే ఉన్న మేనకోడలిని ఎత్తుకోమని వదినకి ఇచ్చింది సౌందర్య. వెళ్ళొస్తా అని అందరికీ చెప్పి హెలికాప్టర్ వైపు నడిచింది సౌందర్య. అమర్నాథ్, కదన్ రమేష్ హెలికాప్టర్ ఎక్కారు. వెనక్కి తిరిగి అందరికీ టాటా చెప్తూ సౌందర్య గారు కూడా హెలికాప్టర్ ఎక్కారు. పైలట్ ఫిలిప్ డోర్స్ క్లోజ్ చేశాడు. అందులోని వారందరినీ సీట్ బెల్ట్ పెట్టుకోమని ఆదేశించాడు. ఆ వెంటనే పైలట్ ఇంజిన్ స్టార్ట్ చేశాడు. నెమ్మదిగా హెలికాప్టర్ ఫ్యాన్ రెట్టింపు వేగంతో తిరుగుతుంది. ఒక్కసారిగా హెలికాప్టర్ 40 నుంచి 50 అడుగుల ఎత్తుకు లేచింది. వీడ్కోలు చెప్పటానికి వచ్చిన వారు కారు దగ్గరికి వెళ్తున్నారు. హెలికాప్టర్ గాల్లో తన చుట్టూ తానే 2-3 రౌండ్లు తిరిగింది. ఇక హెలికాప్టర్ పైలట్ ఫిలిప్ ముందుకి నడిపించాడు. అంతలోనే అదుపు తప్పిన హెలికాప్టర్ క్రమంగా అతి వేగంతో కింద పడడం మొదలైంది. లోపలున్న వారంతా వాట్ పైలట్ అంటూ ప్రశ్నించారు. అతడు సమాధానం చెప్పేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. హెలికాప్టర్ రన్వే నుంచి లేచిన 3 నిమిషాల్లో పెద్ద శబ్దంతో పైకి విసిరిన బంతిలా నేలను తాకింది. ఏమైందో అక్కడున్న ఎవరికీ అంతుపట్టలేదు. విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం గాంధీ కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన పండ్ల తోటలో కుప్ప కూలింది. కారు ఎక్కుదామనుకున్న సౌందర్య కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అక్కడున్న వారికి ఏం అర్థం కాలేదు. ఏమైంది అనే ఉత్కంఠ. విమానయాన సిబ్బంది అప్రమత్తమై పరుగులు తీశారు. హెలికాప్టర్లో నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. డోర్లు తీసేందుకు లోపల ఉన్న వారంతా హెల్ప్ అంటూ అరుస్తున్నారు. హెలికాప్టర్ ను సమీపించిన సిబ్బంది హెలికాప్టర్ తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే సౌందర్య గారి చీర కొంగుకి మంటలు అంటుకొని ఉండడాన్ని వారు గమనించారు. అందులో ఉన్న వారిని ఎలాగైనా కాపాడాలని సిబ్బంది అప్రమత్తమయ్యారు. కానీ అంతలోనే మరోసారి దబేల్మని హెలికాప్టర్ అగ్ని గోళంలాగా మారిపోయింది. సాయం చేద్దామని ప్రయత్నిస్తున్న సిబ్బంది చెల్లా చెదురుగా పడ్డారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది విమానయాన సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. మంటలపై ఇసుక చల్లారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. అంత ఎత్తు నుంచి హెలికాప్టర్ కిందకి పడడంతో హెలికాప్టర్ ప్రొపెల్లర్లు 5 అడుగుల లోతుకి భూమిలో కూరుకుపోయాయి.
ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న నలుగురి మృతదేహాలు విమానపు విడి భాగాలతో అతుక్కుపోయాయి. ప్రమాదం జరిగిన తర్వాత 30 నిమిషాల అనంతరం మంటలు ఆర్పారు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. అగ్నికి 4 ప్రాణాలు ఆహుతయ్యాయి. తమ కళ్ళెదుటే ఎంతటి ఘోరం జరిగినా ఏమీ చేయలేక చాలా మంది చూస్తూ ఉండిపోయారు. ఇదంతా ప్రత్యక్షంగా చూసిన సౌందర్య వదిన గుండెలు పగిలేలా ఏడ్చింది. హ్యాండ్ బ్యాగ్, మొబైల్ ఫోన్, కాళ్ళ పట్టీల ఆధారంగా సౌందర్య మృతదేహాన్ని గుర్తించారు. కాలి చెప్పు ఆధారంగా ఆమె సోదరుడు అమర్నాథ్ని గుర్తించారు. మిగిలిన ఇద్దరిని DNA పరీక్షల ఆధారంగా గుర్తించారు. శవ పరీక్ష అనంతరం ఆమె అంత్యక్రియలకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బెంగళూరులోని రాజాజీ నగర్లో హరిశ్చంద్ర ఘాట్లో అదే రోజు రాత్రి 8 గంటలకి సౌందర్యకి ఆమె భర్త రఘు అమర్నాథ్కి ఆయన పినతండ్రి 2 వేరువేరు విద్యుత్ దహన వేదికలపై అంత్యక్రియలు నిర్వహించారు. బీజేపీ అప్పటి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అనంత్ కుమార్, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని సౌందర్యకి చివరిసారి వీడ్కోలు పలికారు. తన అందం, అభినయంతో ఓ వెలుగు వెలిగింది సౌందర్య. బెంగళూరులోని ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న GS రఘును 2003 ఏప్రిల్ 27న వివాహం చేసుకుంది. అన్యోన్యంగా సాగిపోతున్న వారి వైవాహిక జీవితం ఏడాది కూడా కాకముందే ముగిసిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఏడాది కాకముందే మృత్యు రూపంలో హెలికాప్టర్ ఆమెని బలి తీసుకుంది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా జీవితాన్ని ప్రారంభించిన సౌందర్య తండ్రి దర్శకుడుగా, నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించి అర్థాంతరంగా గుండెపోటుతో మరణించారు. తండ్రి ఆశయాలని కొనసాగిస్తూ సౌందర్య గారు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. తన అభిరుచులకి అనుగుణంగా కన్నడ భాషలో ద్వీప అనే చిత్రాన్ని నిర్మించి జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. సినీ నటిగా ఉన్నత శిఖరాలను చేరుకున్న సౌందర్య గారు హాలీవుడ్ చిత్రాన్ని నిర్మించాలని కలగలగన్నారు. రాజకీయాల్లో మెరుపు మెరవాలని ఆమె తపించారు. కానీ హెలికాప్టర్ ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె ఆశయాలు కూడా బూడిదయ్యాయి. అన్ని సినిమాల్లో కథానాయికగా అగ్రతారల మధ్య నటించినా కూడా ఆమెకి పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదని సౌందర్య గారి అభిమానులలో ఇప్పటికే ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. పైలట్ ప్రతి ప్రయాణానికి ముందు బరువు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బెంగళూరు విమానాశ్రయంలో అలాంటి చెకింగ్ జరిగిందో లేదో అనే ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. సౌందర్య గారి మరణంతో అప్పట్లో ప్రైవేట్ విమానాల పనితీరు వివాదాస్పదమైంది. పాతబడిన, తుప్పుపట్టిన విమానాలు వాడడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఉపాధ్యక్షుడు కపిల్ కౌల్ అన్నారు. ఆ రోజు పైలట్ హెలికాప్టర్ బరువును, అలాగే దానిలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయో లేవో అని ముందే చెక్ చేసి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదు. ఈ విధంగా సౌందర్య గారు మనందరినీ వదిలి ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. చూసారుగా ఫ్రెండ్స్.